జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలో గల శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయంలో మండల గోరక్షక విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా విభాగ సమావేశం గురువారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గోరక్ష ప్రముఖ్ ఇసంపల్లి వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన మండల కేంద్రంలో జరిగే కరీంనగర్ విభాగ స్థాయి గోరక్ష కార్యకర్తల సమావేశము గో ఆధారిత వ్యవసాయంపై యువ రైతులకు అవగాహన కల్పించి గోవంశ రక్షణ చేయడానికి ప్రోత్సహించేలా నిర్వహించే కార్యక్రమానికి అఖిల భారత గోరక్ష సహా ప్రముఖ్ శ్రీ ఆకారపు కేశవరాజు విచ్చేయనున్నారని ఆయన తెలిపారు. గో ఆధారిత వ్యవసాయంతో పాటు గో ఉత్పత్తులను ప్రతి ఇంటిలో విరివిగా వాడడం వల్ల గోరక్షణ చేసే వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరి వారు మరిన్ని ఆవులను పెంచుకునేలాగా ప్రోత్సహిస్తున్నట్లు అవుతుందని తెలిపారు. అలాగే ప్రతి రైతు కనీసం ఒక ఆవును పెంచుకునేలా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తే గోవంశ రక్షణ సులువుగా జరుగుతుందని వారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోయిన పద్మాకర్, జిల్లా కార్యదర్శి గంజం రాజు, జిల్లా గోరక్ష ప్రముఖ్ అడెప్ నరేష్, మండల గోరక్షక్ ప్రముఖ్ జంగిలి సత్యం, కోట తిరుపతి, సమిండ్ల సత్యం, బజరంగ్ దళ్ ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్ యాదవ్, కన్వీనర్ యనగందుల రమేష్, శివ, శాతల లక్ష్మణ్, తిరుపతి, ఉమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. नमस्ते, जय गो माता। विश्व हिंदू परिषत् गोरक्षा विभागం యొక్క విభాగ సమావేశం గొల్లపల్లిలో ఈ ఫంక్షన్ హాల్లో విజయవంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా, మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా, ఈ జిల్లాలకు గాను బాధ్యులకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన యొక్క దేశీ ఆవును కాపాడడం కోసం, మన యొక్క ధర్మాన్ని రక్షించుకోవడం కోసం, సకల దేవతలకు నిలయమైనటువంటి ఆవును రక్షించుకోవాలి అని ప్రభుత్వం 1977 గో